ఇంట్లో కూరలు లేవు, ఉల్లిపాయలు ఒకటే మిగిలే. అన్నంలోకి స్పైసీగా టేస్టీగా ఏదో ఒకటి కావాలి. దానికోసమే ఈ పచ్చడి. ట్రై చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, చూడొచ్చండి. ముందరగా స్టవ్ మీద బాండ్లీ పెట్టి నూనె వేసి వేడి చేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసి బాగా వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత మినపప్పు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా మినపప్పు వేసుకోవచ్చు. మినపప్పు కొంచెం దోరగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పు చక్కగా వేగుతుంది. నేను ఎప్పుడూ చెప్పే మాటే అది. ఎండుమిరపకాయలు వేసేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు మనకు కారంగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే అల్లం ఒక 2-3 ఇంచుల దాకా అల్లం వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 8-10 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. తర్వాత చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసేయాలి. అన్నీ వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు ఒక 1/2 టీ స్పూన్ చాలు. ఇవన్నీ వేసి మళ్ళా వేగించుకోవాలి. ఈ వేయించుకుంటున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోతాయి, కొంచెం బాగా చక్కగా వేగిపోతాయి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంతే. ఇలా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి నచ్చితే కొంచెం దండిగా ఎక్కువగా కొత్తిమీర వేసి అది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఈ పచ్చడికి ఇంకా పైన తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇలా సర్వ్ చేసేసేయచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.